trauma, deformities, corrections. At Image Hospitals, we do get cases of the various type of hernias. For the recent advances, we have even a laparoscopy, we have a robotic surgeries, which have changed the complete game about the hernia surgeries. Good morning, welcome to CVR News Network. You're watching CVR English. Welcome to Inside News with me, Sandeep. In Shahjahanpur, Uttar Pradesh, a bus carrying pilgrims returning from Mathura overturned on NH24, leaving several passengers injured. Local police and emergency services rushed to the spot to carry out rescue operations and provide medical assistance to the injured. Authorities are investigating the cause of the accident, which is suspected to be due to overspeeding or loss of control. Traffic on the highway was briefly disrupted but has since been restored. Injured passengers have been shifted to nearby hospitals and their condition is being monitored. The incident has raised concerns about road safety on busy pilgrimage routes, especially during the winter travel season. चंदा को बुला लिया लोग कुछ वहाँ पे ऊपर से नॉर्मल शाहजहांपुर में तिलहट थाना क्षेत्र में नगरिया मोड़ पर हमें सूचना मिली कि एक बस जिसमें 57 जो श्रद्धालु है मथुरा से खिड़की और जा रहे थे, वो बस पलट गई है। तो उस बस में जो 6 लोग थे वो घायल हुए हैं, जिसमें జిల్లా అందరూ ఆలోచించేది నీరంటే జలాశయాల్లో ఉండే నీరు మాత్రం ఆలోచిస్తారు, చెరువుల్లో ఉండే నీరు ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది భూమిని జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రెండో విషయం కూడా 6.8 మీటర్ల నుంచి 3 మీటర్లకు గాని నీళ్లు పెంచగలిగితే 5,000 కోట్ల రూపాయలు పొదుపవుతుంది ప్రభుత్వానికి కరెంటు విషయంలో. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల సంక్షేమానికో పేదవాళ్ళకు ఖర్చు పెడితే ఎంతో ఆదాయం వస్తుంది. రెండోది డిమాండ్ ఆధారిత వ్యవసాయం, 3 అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5వది ప్రభుత్వాల మద్దతు. ఈ 5 పైన కూడా స్టాల్స్ పెట్టాం. ఎక్కడ చూసినా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఎట్లా తీసుకుపోవాలో తీసుకుపోతున్నాం. మొన్న 24 నుంచి 29 వరకు 6 రోజులు మీ ఇండ్లకు పంపించాం. మీ అందరితో మాట్లాడారు. ఈరోజు రైతు సేవా కేంద్రం వారిగా రాష్ట్రంలో ఉండే 10,800 సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వ్యవసాయం నిరంతరం సాగాలి, నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి, మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈరోజు కరెంట్ ఉంది. కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే
అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అదే సమయంలో వాటర్ సెక్యూరిటీ. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీళ్లు చాలా ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి, పుణ్య నదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం, పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. ఈ సంవత్సరం రిజర్వాయర్లో 1900 టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఇంకో పక్కన కనీసం 600 నుంచి 700 టీఎంసీ భూగర్భ జలాలున్నాయి. 20 లక్షల పంప్ సెట్లు మనకున్నాయి. సాయిల్ మాయిశ్చర్ పెరిగింది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం నెల నెల రివ్యూ చేస్తున్నాం. ఇక్కడ